శూలం శాశ్వతమైనది నీవు నాయన చూపిన ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథములు అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనలు ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమంలో ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగంలోని కొన్ని సత్యాలను మన ఆత్మీయతకు, మన యొక్క భక్తి తత్పరతకు, మన యొక్క విశ్వాస్యతకు, మన యొక్క నీతికి ఆయన తోడ్పడి అత్యంతమైన పరిశుద్ధతలోనికి కొనసాగించలాగున ఆయన మనతో మాట్లాడిన వాక్యమును బట్టి దేవునికి మనము ఎంతగానో వందనస్తులమవుతున్నాం. దేవునికి స్తోత్రం. చదువుబడినటువంటి వాక్య భాగము మనందరికీ తెలిసినది. యెషయా భక్తుడు 66 అధ్యాయాలని రాశారు. పరిశుద్ధ గ్రంథంలో 66 పాఠాలు ఉన్నాయి. యెషయా భక్తుని యొక్క గ్రంథము పరిశుద్ధ గ్రంథములకు ఒక స్వారూప్యముగా ఉంటున్నది. ఆ గ్రంథములో లిఖించినటువంటి సత్యములు దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవాడి యొక్క మనోగతాన్ని ఎరిగి, మానవాడి యొక్క జీవన క్రమాన్ని ఎరిగి, మానవాడి యొక్క భక్తి తత్పరతని ఎరిగి, వారి క్రమములో ఉన్నటువంటి బలహీన పరిస్థితులను బట్టి వాక్యముల ద్వారా వారిని సంధి చేసి శక్తివంతము చేసి ఆయనకు అత్యంత సమీపమయ్యే ఒక అద్భుతమైన విశ్వాసిగా ఆయన ఏర్పాటు చేయాలని ఆయన యొక్క సదుద్దేశమై ఉంటున్నది. మనుష్యుడు తన జీవన క్రమములో ప్రతినిత్యము తన జీవన క్రమంలో ఉన్న స్థితిని మరచి తన క్రమాన్ని మరలా లోకము వైపు తీసుకొని వెళ్ళే స్థితి ప్రతి వ్యక్తికి ఉన్నది, ప్రతి విశ్వాసికి ఉన్నది, లేక దైవజనుడికి ఉన్నది, లేక ప్రవక్తకి ఉన్నది. ప్రతి ఒక్కరి యొక్క మైండ్ సెట్ అలాంటిది. తన ఆరంభ దశలో ఉన్నటువంటి ఏ క్రియ అయినా కూడాను తన గమ్యము చేరు వరకు ఆ స్థితిలోనే ఉండక దానిలో ఉన్నటువంటి శాంక్టిటీ, ఆ పరిశుద్ధత తగ్గి మరచి తమ యొక్క జీవన క్రమాన్ని మలిచి తను తాముగా తప్పిపోయే వారుగా ఉంటారని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎనీ ఇంటెలిజెంట్ ఆర్ విజ్డమ్ వైజ్ పీపుల్, నేను ప్రతినిత్యము దీనిని కొనసాగించేవాడని, దానిని వదిలిపెట్టేవాడని, నేను స్థిరముగా ఉన్నానని చెప్పలేడు. ఒకవేళ చెప్పాడు అంటే అది అబద్ధమని మాత్రము మనము యోచించాలి. దేవుడు మాట్లాడుతున్న ఇతర మాటలో కొన్ని సత్యాలను మనం ధ్యానించుకుంటాం. రెన్యువల్ అనే మాట ఇంగ్లీష్ లో మనందరికీ తెలుసు. రెన్యువల్ చేయించేవా అంటారు ప్రతిదీ కూడా. సంథింగ్ యు మే బి అవార్డెడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, you should have to go to that extent of the renewal. ఏదైనా నీకు ఒక గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందంటే ఒక దినమున ఆ సమయమైన పిదప మరలా తిరిగి దానిని రెన్యువల్ చేసినప్పుడు, మరలా దాన్ని పునరుద్ధరింపబడినప్పుడు దాని పూర్వపు స్థితి వస్తుంది. ఇఫ్ యు డు నాట్ రెన్యువల్ ఇట్, ఒకవేళ నీవు దానిని పునరుద్ధరించలేవు అనుకో, you will be losing every standards and strength of that license. అదే రీతిగా నీ ఆత్మీయత కూడా, నీ యొక్క భక్తి తత్పరత కూడా, నీ యొక్క విశ్వాస్యత కూడా you should have to renew.
దాన్ని నీవు పునరుద్ధరించుకోవాలి. ఎందుకంటే నీ ఆరంభ దశలో ఉన్నటువంటి ఆ ఆత్మీయత కొద్ది రోజులకి డిమినిషింగ్ అంటారు. డిమినిషింగ్ అంటే తగ్గుదల, అది తగ్గిపోతూ ఉంటుంది. డిమినిషింగ్ యూటిలిటీ అని ఎకనామిక్స్ లో ఒక మాట ఉంటుంది అనమాట. ఒకవేళ మొట్టమొదటిగా నీవు ఒక పండును తిన్నప్పుడు నీలో ఒక తృప్తి ఉంటుంది. అదే పండుని కంటిన్యూస్ గా అదే సమయంలో నువ్వు 10వ పండు వరకు తింటే దానిలో నీకు రుచి ఉండదు. అలాగనే నీ విశ్వాసత ఆరంభ దశలో ఉన్నది అంత రుచిగా ఉన్నటువంటి విశ్వాసత, పరిశుద్ధత కొన్ని దినాలు అయ్యేటప్పటికీ ఈ లోక మర్యాదల చొప్పున దాన్ని కోల్పోతూ ఉంటామని దేవునికి తెలుసు. అలాగే కోల్పోని వారు ఎవరంటే ఒకసారి చేయితే నేను వారికి పరిశుద్ధ దేవుని నామం చొప్పున ఆశీర్వాదాలు ప్రకటిస్తాను. ఒకవేళ కోల్పోయాను అని అనుకుంటే ఈ జీవన క్రమంలో సాతాను అధికారం కింద జీవిస్తున్న మనము ఈ దినమున వాక్యంలో చదువుకున్నాము. అపొస్తలుల కార్యముల పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన సాతాను అధికారము కింద ఉన్నవారు, సాతాను యొక్క అధికారము కింద ఉన్నవారు మనమందరము. What should have to find it out? గుర్తించుకోండి, సాతాను అధికారము కింద జీవిస్తున్న వారు మన సంగతిని పౌలు భక్తుడు తెలియజేసి ఫేస్తో మాట్లాడిన మాటని మనం గుర్తించుకోవాలి. అది అద్భుతమైన ఆత్మీయ పరమ సత్యమై ఉంటున్నది. కాబట్టి మనము సాతాను బంధకముల మధ్యన రక్షింపబడి యేసును కలిగి జీవిస్తున్నాం. అర్థమవుతుంది కదా? సాతాను బంధకములు ఉన్నటువంటి ఈ లోకములో దేవాది దేవుడిని కలిగి ఉండి ఆయన రక్షణానందమును పొంది ఆయన ఆత్మ శక్తితో మనము జీవిస్తున్నాము. ఎప్పుడైతే నీవు బలహీన పడతావో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సాతాను రాజ్యంలో ఉన్న సాతాను యొక్క మనోగతము నీ బలహీనతలోకి వచ్చి నీ పరిశుద్ధతను ఆ రీతిగా తగ్గించి వేస్తుంది. దేవునికి సమీపమైన వాడిని ఆ రీతిగా దేవుని సమీపంలో నుంచి తొలగించి ఆయన వశంలో పెట్టుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇద్దరు చదివినటువంటి అపొస్తలుల కార్యాల మాటను ఒకసారి గుర్తు చేసుకుంటాం. సాతాను అధికారం నుండి దేవుని వైపునకు అది ఒక్క మాట చాలు. సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మాట తిరిగి అని అంటే ఒక వైపుకు వెళ్ళిన వాడు మరలా ఆ వైపుకు రావడం, యూటర్న్ అంటారు దాన్ని. కాబట్టి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయతను దేవునికి అత్యంత సమీపమైన స్థితి కలిగి ఉండాలి. కానీ యూ షుడ్ నాట్ బి ది డిఫీటర్ ఇన్ దిస్ వరల్డ్. ఓడిపోయేవాడుగా ఉండకూడదని ఈ పరిశుద్ధ వాక్యము తెలియజేస్తున్నది. ఈ పరిశుద్ధ గ్రంథములు మనం చూసినప్పుడు ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటని దినమ చదువుకున్న మాటల్లో ఆత్మదేవుడు మాట 27వ వచనమని మనం చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? God knows pretty well about every deed and act and mind of the individuals. ప్రతి ఒక్క విశ్వాసి యొక్క మనస్సు, హృదయము, తలంపులు, లేక మార్గములు, లేక మన యొక్క స్థితిగతులన్నీ కూడాను ఆయనకు తెలుసని ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు చూడండి. వీటన్నిటిని ఆయన అంటున్న మాటని, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేలా అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఎలాగో చెప్పుచున్నావు. ఇవాళ అందరిని మనలో కూడా దేవుడు ఇదే ప్రశ్న వేస్తున్నారు. దేవుడు మనందరం జ్ఞానవంతులు అవ్వచ్చు, మనందరం బాగా చదువుకొని ఉండొచ్చు, మనందరం ఈ లోకంలో వైస్ పీపుల్ గా ఉండొచ్చు, మార్కుల్లో 100కు 100 వచ్చి ఉండొచ్చు. కానీ God is categorically speaking with us today. మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వక మనకున్నటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మీయతను కోల్పోతున్నామేమోనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ దినాన ఒక నూతనమైన బలాన్ని దేవుని సన్నిధిలోంచి పొందడానికి మీ ఆత్మలను సిద్ధం చేసుకోండి, మీ యొక్క హృదయములను సిద్ధం చేసుకోండి, మీ యొక్క పరిశుద్ధతను సిద్ధం చేసుకోండి. ఒకవేళ నీ ఆత్మ, నీ యొక్క విశ్వాసత, నీ యొక్క పరిశుద్ధత పూర్వపు స్థితిని కోల్పోయి ఉంటే మరలా తిరిగి తోడుకొని ఈ దినాన దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి భద్రపరిచి నూతనమైన వ్యక్తులుగా స్థిరపరచబడుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న మరొక సత్యాన్ని చూస్తున్నాం. 29వ వచనము, సొమ్మసిల్లిన వారికి సొమ్మసిల్లుట అంటే ఏంటి? What is the meaning of సొమ్మసిల్లుట? ఇంగ్లీష్ లో ఫెయింట్ అంటే గుర్తుంటుందా? బాగా పరిగెత్తి 100 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తుకొని వెళ్ళిన తర్వాత ఆ ముందున్న శక్తి, ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు శక్తి ఆ 100th మీటర్లోకి వెళ్ళినప్పుడు ఉంటుందా? కింద పడిపోయి ఏమైపోతాడు? బలవంతుడైన వాడు కూడా పడిపోయి శక్తిహీనుడు అవుతాడు. దాన్నే సొమ్మసిల్లుట. ఇది దేవుడు మాట్లాడతామాట. మనము అలసిపోయి సొమ్మసిల్లేమా, లేక భక్తిని కోల్పోయి దేవునికి అతి దూరం అయ్యామా? ఆ స్థితి మనంగా బలపరుచుకుందాం. దేవునికి మన భక్తిహీనులు అవడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కువ భక్తి పరులుగా ఉండి ఆయనకి అత్యంత సమీపం కొట్టుకుని దేవునికి ఇష్టమై ఉన్నది. దేవుడు 24 hours ఆయన దగ్గర ఉండమంటాడు. ఇప్పుడు 24 hours ఆయన ఉండమంటున్నాడా? 24 hours లో కొంత సమయాన్ని నాకు కేటాయించండి. రాదర్ ఐ కెన్ సే టైత్ ఆఫ్ ది డే అనుకుందాం. రోజులో 10వ భాగం అనుకుందాం. 2 గంటల 40 నిమిషముల కాలము ఆయనకి ఈ మనస్సును అట్లా ఫిక్సప్ చేయండి. యు క్లాంప్ దిస్ మైండ్ అండ్ హార్ట్ అండ్ సోల్ into the mind of the Lord. దేవుని మనస్సులోకి నీ మనస్సుని అట్లా క్లిప్పింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 30th, 40th, 50th, 90th కూడా పెట్టుకోవచ్చు. నాట్ ఓన్లీ 10th. Every hour you can spend your life. కాబట్టి ఈ లోకంలో టైత్ ఇచ్చేవాడు ఉన్నారు, 20th part ఇచ్చేవాడు ఉన్నారు, 30th part ఇచ్చేవాడు ఉన్నారు, అలాగే నేను 40th part 100 parts కూడా ఇచ్చేవాడు అన్నారు. మీరు గమనించాలి, కోల్గేట్ అనే వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలుస్తలేదు. కోల్గేట్ అనే టూత్ పేస్ట్ ఉంటుంది. That gentleman started his career by giving tithe to God. 10% దేవునికి టైత్ ఇచ్చి మొదలు పెట్టాడు ఆయన ఆరంభ దశలో. కోల్గేట్ వాడని మానవుడు ఉండడేమోనని నా యొక్క ఉద్దేశం. ఆ కోల్గేట్ పేస్ట్ కానీ, ఆ కోల్గేట్ ఫార్మ్స్ కానీ ఏదైనా ఈవేళ అందిస్తాడంటే దేవుడి టైట్ 90th part of his life. దేవుడి స్తోత్రాలు. ఆయన ఎప్పుడైనా కూడా ఓడిపోయాడా? లోకంలో అనేకమైనటువంటి బ్రాండ్స్ ఉన్నాయి, కానీ he never defeated in his business and he never defeated in his piousness, భక్తి తత్పరత. అట్లా ఓడిపోలేదు. భక్తి తత్పరతలో ఓడిపోలేదు, ఆయన ఆర్థిక స్తోమతలో ఓడిపోలేదు, ఆయన యొక్క శక్తివంతమైనటువంటి దేవుని స్థితిని కూడా కోల్పోలేదు. మనందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద మనిషిని మీకు చెప్పారు. కాబట్టి మనము ఏ రీతిగా అభివృద్ధి చెందాలి, రెన్యూల్ చేసుకుందాం. ఈ లోకంలో అభివృద్ధి చెందడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని చేయడానికి, ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని గ్రహించినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 31వ వచనాన్ని, నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.
అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. మొట్టమొదటి ఏమన్నా సొమ్మసిల్ వారిని మాట్లాడాడు 27th verse. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. కాబట్టి ఈ మాటలన్నీ మనం వింటున్నప్పుడు నీవు ఒకవేళ నీ చదువులో సొమ్మసిల్లేవా, లేక నీ జ్ఞానంలో సొమ్మసిల్లేవా, లేక నీ శరీర రోగంలో సమస్యలేవా, నీ యొక్క వ్యాపారంలో సమస్యలేవా, లేకపోతే నీ యొక్క ఆర్థిక సమస్యలతో సమస్యలేవా, నీ యొక్క పరిశుద్ధతలో సమస్యలేవా, నీ జ్ఞానంలో సమస్యలేవా, నీ భక్తి తత్వంలో సమస్యలేవా, నీ యొక్క భక్తిలో దేవునికి సంఘంలో చూపించే స్థితిలో నువ్వు సమస్యలేవా, ఒక ప్రశ్న వేసుకోమని దేవుడు ఇది నాకు అడుగుతున్నాడు. ఆ సమస్యలే స్థితిని దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు చూడండి. ఆయన మాట్లాడిన మాట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎందుకు ఒక పక్షిని తీసుకొని వచ్చి ఒక మానవుడికి, జ్ఞానవంతుడైన మానవుడితో పక్షిరాజుని పోలిస్తున్నాడు దేవుడు. పక్షిరాజు అంటే మనందరికీ తెలుసు ఏంటది, గద్ద. తెలుగులో గద్ద, ఈగల్ దాని పక్షిరాజు అంటే పక్షి. సింహరాజు అంటే సింహం ఎలాగైతే మృగరాజుగా జంతువులన్నిటికీ ఉంటాడో అలాగే పక్షులన్నిటికీ రాజులన్నీ గద్ద. ఈ గద్దలో ఉన్నటువంటి గుణం ఏంటంటే అది వృద్ధాప్యంలోకి వస్తుంది. తన యొక్క నూతనమైన బలం పొందటానికి తను ఏం చేస్తుందంటే తన శరీరం మీద ఉన్న ఈకలన్నీ కూడాను మొత్తం పీకేస్తుంది. తన శరీరం మీద ఈకలన్నీ మొత్తం పీకేస్తుంది. తను నూతనంగా బలం పొందటానికి తన పాత జీవితంలో ఉన్నటువంటి ఆ అలసిపోయినటువంటి రెక్కల స్థితిని మొత్తాన్ని పీకి ఒక ఏమవుతుందంటే దాని ఏమన్నా బోడిగుండు ఉన్నట్టు మనని అలాగా రెక్కలు లేని ఈకలు లేని గద్దగా ఉండిపోతాయి. నెక్స్ట్ తన ముక్కు చూశారు, ఒక స్వర్ణ కంటే కూడా బలమైనది తన ముక్కు. ఆ ముక్కుతో 10 kgs బరువు ఉన్నటువంటి వస్తువులు కూడా పశువులు కూడా లేపుకొని వెళ్ళగలదు. 20 kgs ఉన్న పశువులు కూడా లేపుకొని వెళ్ళగలదు. ఆ ముక్కుని ఏం చేస్తుందంటే ఒక కొండపై ఆ ముక్కుని పొడిచి 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 ఆ ముక్కుని మొత్తం కూడా బోడి చేసుకుంటుంది. తర్వాత దేవుడు దానికి రెక్కలను ఇస్తాడు, ఈకలను ఇస్తాడు. తన మూతిని వల్ల పూర్వపు యవ్వన మూతిగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్. అదే శక్తి. ఆ శక్తిని తెలియక మనము నూతనముగా పడలేమో అని చెప్పి దేవుడు ఆ పక్షిని నీకు చూపిస్తున్నాడు. నాకు అంత బలం ఉన్నది చూడండి అని. ఆ పక్షిరాజు వలె నువ్వేం చేస్తాడు? పక్షిరాజు వలె రెక్కల చాప ఎక్కడికి ఎదుగుతుందండి? ఆల్మోస్ట్ ఎక్కడికి ఎంత ఎత్తుతుందంటే విమానము ఒక మేఘముల పైకి విమానం ఎగురుతుంది. ఇది సైన్స్. మేఘముల పైన విమానం ఎగురుతుంది, అక్కడి వరకు ఎగరగలుగుతుంది పక్షిరాజు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అప్పుడప్పుడు విమానం కూడా పక్షిరాజు తగిలి కింద పడి విమానాలు కూడా కింద పడే పరిస్థితి ఉన్నది. That much of strength God gives to the human beings, even దేవునికి స్తోత్రం. అటువంటి శక్తివంతమైన దేవుని కృప కావాలన్నారు. ఇది నా చేతులెత్తుంది. God is going to give in your families, ఏ ఫ్యామిలీ ఎవరికైనా దేవుడు పొందుతున్నాడు, శక్తిని పొందబోతున్నారు, ఆరోగ్యాన్ని పొందబోతున్నారు, ఆరోగ్యాన్ని పొందబోతున్నారు, జ్ఞానం పొందబోతున్నారు, పరిశుద్ధతను పొందబోతున్నారు, లోకమైనటువంటి జీవులుగా ఏర్పాటు కాబోతున్నారు. దేవునికి స్తోత్రం. కోల్పోయిన స్థితిని మీరు నూతనపరచుకోబోతున్నారు. ఆత్మదేవుని ఆత్మకృపను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట 43:15 ఒక సత్యాన్ని చూస్తున్నాం. 43:15 యెషయా గ్రంథము
యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజు. రాజును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలంటే ఈ టెన్యూర్ లో దేవుని స్ట్రెంగ్త్ ని ముందు జస్ట్ క్లిప్డ్ ఇన్ ది మైండ్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. దేవుని స్ట్రెంగ్త్ ఎంత ముందు మీరు మైండ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆ స్ట్రెంగ్త్ మీకు వచ్చేస్తుంది. ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? ఆయన చెప్పుకుంటున్నాడు చూడండి. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. నీకు పరిశుద్ధ దేవుడు అంటే ఆయనలో కల్మషం లేదు, పాపము లేదు, దోషము లేదు, వాళ్ళకి పెళ్ళాలు లేరు, 7 ఉండలు లేదు. అందుకనే పరిశుద్ధుడనే మాట వాడాడు. దట్స్ గాడ్, యువర్ గాడ్. నీ దేవుని యొక్క శక్తి అది. నేను పరిశుద్ధుడిని, కల్మషం లేని వాడిని, నిష్కల్మషుడిని, నూతనమైన అనుభవాన్ని నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు? నీకు ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. రాజు. మరల ఎక్కువ మాట వాడుతున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులకి సృష్టికర్తనకు అనే మాటను వాడాడు. ఇవాళ మీరు చూస్తున్నటువంటి ఇశ్రాయేల్ దేశం చూశారు. ఆ దేశాన్ని సృష్టించింది నేనే, ఆ జనాన్ని సృష్టించింది నేనే, వాళ్ళని పిలుచుకుంది నేనే. అన్య దేవతలను ఆరాధించే అబ్రహాము నుంచి నేను పిలుచుకొని ఆ యొక్క వ్యక్తి నుంచి వచ్చినటువంటి బిడ్డలను నేను ఇశ్రాయేలుగా పిలిచే యోగ్యతను చేసుకున్నాను. దేవుడిని నేను, రాజును నేను అంటున్నాడు. He can create human beings into his mind. దేవుణ్ణి ఆరాధించడం చేతగాని వాడు అబ్రహాము ఒక్క మాటతోనే ఆ దేవతలందరినీ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి దేవునికి ఒక అద్భుతమైన శక్తివంతమైన జనాంగాన్ని సృష్టించుకున్నటువంటి దేవుడని ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. ఆయన నీకు చేయలేడా? అబ్రహాం చేసిన దేవుడు నీకు చేయడా? Can't he do that one? చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తుకోవచ్చు. ఎక్లీసియాస్ట్ దేవాలయం 12:1 ఒక మాట చెప్తున్నాడు ప్రసంగి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీకు బ్యాడ్ అనేది రాకముందు, నీకు చెడు అనేది రాకముందు నువ్వు అది వస్తుందని తెలుసుకోవాలని. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణ అంటే ఏంటి? మైండ్ లో ఉంటుంది చూసారు. మైండ్ ఉంటుంది ఈ మనస్సుని. ఈ మనస్సుకి చిన్నప్పుడు కూడా ఏం చేస్తాం మనం? అప్పుడు నాకు ఎట్లా జరిగింది, మమ్మల్ని కొడితే నేను పరిగెత్తాను, సినిమా డబ్బులు తీసుకుని వెళ్ళాను జేబులో అని అనుకుంటారే. స్మరణ, స్మరణ, అదే స్మరణ. నీ దేవుణ్ణి అలాగే స్మరించాలి. నీ దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు తీసుకొచ్చావు నీ మైండ్ ఒకసారి చెప్పు. దట్ రికార్డ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు గాడ్. దేవుణ్ణి స్మరణకి తెచ్చుకోవడం మీరు నేర్చుకోండి. The minute onwards, he gives you new strength. ఆయన కొత్త నూతన బలాన్ని ఇస్తాడు. సింపుల్ లాజిక్ అండి ఇది. కీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి మా రోజులు ఇప్పుడు. ఇది ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఐఎన్పి అనుకోండి. If you do recollect God's name into your mind, God can do wonderful things. అలాగే నా కొడుకు ఆ విధంగా స్మరణ చేసుకోవడం ఒక ఇండస్ట్రీని పెట్టేస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. God has done it. God has done it. అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నది. వాడు ఎప్పుడైతే తిరిగాడో నూతన బలాన్ని దేవుడు ఆడిచ్చాడు. ఒక పెద్ద లక్ష్యంతో కూడినటువంటి ఒక ఇండస్ట్రీని దేవుడు ఇచ్చాడు. God can do wonderful things in our life అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్మరించే స్థితి నీకుంటే నూతన బలాన్ని ఇస్తారని దేవుడు. ఆ దేవుడు ఎవరండి?
ఆ దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు అని మనం అందరం ఉంటాం. ఇటర్నల్ గాడ్, ఎలోహిం, ట్రియూన్ గాడ్. ఎలోహిం హీబ్రూ భాష, ట్రియూన్ గాడ్ మన చర్చ్ పేరు కూడా అదే, ట్రియూన్ ఎల్ బెతెల్. ఆయన త్రిత్వమైన దేవుడు. నీకు ఈ శక్తినిచ్చే దేవుడు సాధారణమైన దేవుడు కాదని కూడా నేను గుర్తించుకోవాలి. ఆత్మతో కూడిన ప్రతి పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తాడని గుర్తించుకోవాలి. ద క్రియేటర్, రోమన్స్ 1:25 ఆయన గురించి ఒకసారి చదువుతాం. రోమన్కు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తాం. దేవుని యుగ యుగముల వరకు మీరు అనుకుంటున్నారు నీవు ఆరాధించే దేవుడు నీకున్నటువంటి టైంలో నీకు లైఫ్ ప్లాన్ కెరీర్ ఒకటే ఉండదు. ఒకవేళ నువ్వు రక్షించబడే దగ్గర నుంచి మరణించే 10 ఏళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 15 ఏళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు. ఆయన యుగ యుగములు స్తోత్రించబడుతున్న దేవుడు దగ్గరికి నువ్వు వెళ్ళావు. దేవుని స్తోత్రాలు. నీవెంతైనా గొప్పవాడు అనుకుంటున్నావు. నేను యేసుక్రీస్తుని అడిగాను. ఆయన యుగ యుగములు స్తోత్రాలు చేస్తున్నటువంటి అనేక మంది మనుషుల చేత, జీవుల చేత, సకలమైనటువంటి జీవుల చేత స్తోత్రములు చెల్లింపబడుతున్నటువంటి దేవుడు ఆయన. ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఒక 30 ఏళ్ళు ఉంటావు, 20 ఏళ్ళు ఉంటావు, 10 ఏళ్ళు ఉంటావు. ఆ 10 ఏళ్ళ స్పాన్ లో కూడా ఆయన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు ఏంటి అని దేవుడు ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తున్నాడు. డోంట్ బి లైక్ దట్. యూ షుడ్ బి ది స్పెషల్ బిఫోర్ ద గాడ్. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలని ఆత్మదేవుడు 1 పేతురు 4:19 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవాడు, దేవుని చిత్త ప్రకారము బాధపడేవాడు సత్ప్రవర్తన గలవాడై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆయన టైటిల్ నమ్మకమైన సృష్టికర్తకు. నిన్ను సృష్టించిన దేవుడు నమ్మకమైన వాడు. మన జీవన క్రమాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు క్రొత్త వ్యక్తుల గురించి ఇంట్లో ఒక వ్యక్తిని చాలా మంచోడు ఆయన నమ్మొచ్చు మనం అనుకుంటాం. నీవు ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు. ఏ క్షణంలోనైనా కూడా నువ్వు అడిగితే నీకు అది ఇవ్వగల దేవుడు అని గుర్తించు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. నమ్మకమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. నమ్మకమైన దేవుడు, ఫెయిత్ఫుల్ గాడ్. ఎక్కడ నువ్వు పొరపాటు పడుతున్నావంటే ఆయనను కలిగి ఉండలేకపోతున్న దగ్గరే పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో శక్తివంతమైన కార్యములు దేవుడు నీ శత్రువు చేత చేపిస్తాడు. శత్రువు యుద్ధ నుంచి నీకు అద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా నీకు చేయిస్తాడు. నీ ఇంటికి పంపిస్తాడు నా దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. గ్రేట్ గాడ్ వి డు హావ్. మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మలాకి 2:17 ఒక సత్యాన్ని చదువుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మల్కీ 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్త దేవుడు ఏమాయను అని చెప్పుకోవడం చేతనే మీరు ఆయన్ని ఆయాస పెట్టుచున్నారు. ఈ మైండ్ సెట్ మనందరిదే కదా. మన ముందు వాడు ఏంటంటే దుర్మార్గుడు వాడి అభివృద్ధి చెప్తున్నాడని మనం అంటుంటామా? అనుకుంటున్నారా ఎవరైనా ఈ మాటని? బైబిల్ గ్రంథంలో దేవుడు రాస్తున్నాడు. అంటే డోంట్ థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. నీ కనపడే వ్యక్తిలో దేవుని కనపడే వ్యక్తి ఎలా ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి అలాగ అనుకోవద్దు. నీ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. అనగా వృధా మాటలు మాట్లాడకండి.
దేవునిని ఆయాసం పెట్టే మాటలు మీరు మాట్లాడొద్దు. ఆయాసం అంటే రొట్టె వచ్చే ఆయాసం కాదు. నిన్ను గురించి రిపీటెడ్ గా ఆయన ఆలోచిస్తూ ఉంటాడని అర్థం. ఆయాసం ఎలా ఉంటుంది అనగా రిపీటెడ్ గా నిన్ను గురించి ఆలోచిస్తాడు. ఏంటి ఇలాగ మారిపోయాడు ఇతడు, తన భక్తి అంతా ఏమైపోయింది అని దేవుడు తన భావాన్ని నీ గురించి నా గురించి ఆలోచిస్తాడు. కాబట్టి దేవునికి నీకు సంబంధం ఇలా ఉన్నదని నీ జీవన క్రమంలో నీవు ఆశ్చర్యకరమైన జీవితం జీవించడానికి సిద్ధపడాలని దేవుడి ఇది మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమఫలములను నొందిన దత్తపుత్రత్వము కొరకు మన ఫండమెంటల్ ఏంటంటే ప్రాథమికమైనది విశ్వాసానికి ఉండవలసింది. అక్కడ తెలుగు బాగా రాశాడు, సాంస్క్రిట్ వర్డ్ దత్తపుత్రత్వము కొరకు. దత్తపుత్రత్వము కొరకు మనము ఎదురు చూడాలి. దాని కొరకే మనం రెన్యూ చేసుకోవాలి. అనగా ఇప్పుడు మనము దేవుని కుమారత్వాన్ని కోల్పోయాం, సాతాను యొక్క అధికారం కింద ఉండాం, రక్షించబడ్డాం. రేపు తండ్రి అయిన దేవుడిని ఏమని పిలవబోతున్నామంటే తండ్రి అని పిలిచే యోగ్యతను సంపాదించుకోవడానికి మనము ఎదురు చూసే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. దాని గురించి నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసతలో నీ జీవితాన్ని గడపాలని నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రాథమికమైనది మన ఆత్మీయ జీవితానికి. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే భక్తులైన వారు తమ జీవితాల్లో ఒక్కొక్కరు ఒక భావంతో దేవుని కొరకు ఎదురు చూశారు. మనం కూడా మన జీవితాల్లో అటు ఎదురు చూసే యోగ్యతను సంపాదించుకుందాం. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఆదికాండము 49:18 వచనంలో భక్తుడు ఏ రీతిగా ఎదురు చూస్తున్నాడో ఆ భక్తుడు ఎవరు మీరే చదువుకోవచ్చు. ఆదికాండము 49:18. నీ రక్షణ కొరకు ఎవరు మాట్లాడుతున్నాడు? యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవునితో పోరాడాడు, దేవునితో సంధి చేశాడు, దేవుని యొక్క యోగ్యతను సంపాదించుకున్నాడు. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటిని కూడా కలిగి ఉండి ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నాడంటే నీ రక్షణ కోసం కనిపెట్టుకుని ఉన్నారు స్వామి అంటున్నాడు. మన కంటిన్యూస్ గా బంధుగా చర్చ కనుక 24 గంటలు వచ్చామనుకో మర్చిపోతాం. అసలు దేవునితోనే పోరాడు, రెజ్లింగ్ చేస్తాడు దేవునితో. రెజ్లింగ్ అంటే శరీరంతో పోరాడటం. దట్స్ కాల్డ్ రెజ్లింగ్. రెజ్లింగ్ లో గుద్దుకోరు. రెజ్లింగ్ లో శరీరంతో పోరాడి వారి యొక్క స్థితిని, ఛాతిని, ఆ షోల్డర్స్ నేల కనిపిస్తారు అనమాట. ఆ స్థితితో అలాంటి పోరాటం పోరాడాడు యాకోబు భక్తుడు. రాత్రి అంతా పోరాడాడు, దేవుని సన్నిధిని ఎరిగాడు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాడు, ఇశ్రాయేలు నామాలు పొందాడు. అయినప్పటికీ ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నట్ట? ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? రక్షణ కొరకు. నీ రక్షణ బాప్తిసంతో స్టార్ట్ అవుతుంది. నీ రక్షణ బాప్తిసంతో స్టార్ట్ అవుతుంది. ఇట్ ఎండ్స్ విత్ ది గాడ్స్ ప్రెసెన్స్. దేవుని స్తోత్రాలు చెప్పండి. నువ్వు ఆయన యొక్క సన్నిధికి చేరడానికి ఈ దినమున ఆ బాప్తిస్మం అనే రక్షణ కార్యం మనం చూశారు. అది దాని కొరకు కనిపెట్టి ఉండాలి. కానీ బాప్తిస్మం మాస్టర్ గారు చెప్పారు కాబట్టి వద్దు, తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి వద్దు, లేకపోతే ఇది ఆర్వైకి కాబట్టి వద్దు. నువ్వు దానికోసమే కనిపెట్టుకొని ఉండాలి నీ బాప్తిస్మాన్ని. కాబట్టి యాకోబు చెప్తున్నాడు, కీర్తనాకారుడు మరి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. చూడండి 25:4 సత్యాన్ని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము,
నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కనిపెడుతున్నాడు, రాజుగా కనిపెడుతున్నాడు. 40 సంవత్సరాల కాలము ఇశ్రాయేలుని పాలించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంతతికి దావీదు అని చెప్పబడినటువంటి వ్యక్తి అంటున్నాడు, రాజుగా ఉండి కూడా రోజంతా ఏం చేస్తున్నట్ట? దేవుని కొరకు కనిపెడుతున్నాడు. నువ్వు నాకు నేర్పాలి, నువ్వు నాకు నేర్పాలి, నువ్వు నాకు చెప్పాలి, నువ్వు నాకు చెప్పాలి. ఏమేమి అడిగాడా దేవుని? నీ త్రోవలు నాకు తేటపరచు. నీ త్రోవలు నాకు తేటపరచు. నీ మార్గములను నాకు తెలియచేయు. ఆతలను నాకు తెలియచేయు. నీ మార్గములను నాకు తెలియచేయు. నీ మార్గములను నాకు తెలియచేయు. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయు. దేవుడు నువ్వు ఎలాగైతే ఎప్పుడల్లా దినమల్లా కనిపెట్టుకుంటావో నీకు ఒక అద్భుతమైన సత్యాన్ని బైబిల్ గ్రంథంలో నీ యాచిపడిస్తాడు. దేవుని స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు దావీదు భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం కొరకు తృష్ణ కలిగి ఉండండి. దేవుడు మాట్లాడతాడు. దేవుడు నూతనమైన బలాన్ని నీకు ఇస్తాడు. దినమెల్లా నేను ఎదురు చూస్తున్నాననే మాటను ఆయన చెప్తా ఉన్నారు. మరొక సత్యాన్ని చూస్తున్నాం చూడండి. 33 కీర్తనలో 33 కీర్తన 18లో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. కాపాడుటకును వేదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. కృప కోసం మీరు కనిపెట్టండి. కృప అంటే ఒకవేళ నీకు అర్హత లేకపోయినా కూడా దేవుడు కృపను ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ నువ్వు డైల్యూట్ అయిపోయావు అనుకో, అది నా భక్తుడు కనిపెడుతున్నాడు. ఐ షుడ్ హ్యావ్ టు పొసెస్ యు విత్ గ్రేస్ అంటాడు. ఐ షుడ్ హ్యావ్ టు ఎక్స్టెండ్ గ్రేస్ అంటాడు. ఐ హ్యావ్ టు ఫిల్ యు విత్ గ్రేస్ అంటాడు. దాన్ని గ్రేస్ అనే దానికి ఒక భక్తుడు డెఫినేషన్ చెప్పాడు. బెనిహిన్ మీరందరూ టీవీలో చూస్తుంటారు. ఆయన బుక్ రాశాడు గ్రేస్ మీద, చదివారు. గ్రేస్ అంటే ఏంటో మీరు అనుకుంటారు. మనం ఒక ప్రదేశానికి వెళ్తాం, ఒక అధికారికి వెళ్తాం, లేకపోతే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తాం. వారికి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని బట్టి మన సామాన్యులు అయినా కూడా వారికి ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక 50 లక్షల రూపాయల సోఫా, లేకపోతే 2 ఏసీలు, ఆ ఇంట్లో ఉన్న పెర్ఫ్యూమ్ స్మెల్స్, లేకపోతే ఆధిపత్యంతో కూడిన రిసెప్షన్, ఇవన్నీ ఉంటాయి కదా. అది నువ్వు ఎప్పుడు కొనుక్కోలేవు, అనుభవించలేవు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని వాడితో మాట్లాడి వచ్చినప్పుడు ఆ స్థితిని గ్రేస్ అంటారు అని అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. ఆశ్చర్యపోయాను నేను. మనం అలాంటివి అనుభవిస్తున్నా కూడా దేవుని గ్రేస్ అని చెప్పం. వాడు ఎట్లా సంపాదించాడు అంటాం. అతను ఎలా సంపాదించాడు మనకు అనవసరం. నీవు అనుభవించింది ఒక కోటీశ్వరుడికి సంబంధించినటువంటి స్థితిని కొన్ని నిమిషాలు నువ్వు జీవితంలో కొనుక్కోలేవు. దానిని గ్రేస్ అంటారని చెప్పాడు. కాబట్టి గ్రేస్ అంటే ఎలా ఉంటుందంటే, మనం ఒకరు విమర్శించే దానికి వెళ్ళకండి. నువ్వు అనుభవించిన దాని మీద దాన్ని నువ్వు పొందలేని దాన్ని నువ్వు పొందినప్పుడు అది గ్రేస్ గా, కృపగా మీరు ఆలోచించండి. అదే స్థితిని ఇశ్రాయేలు దేశంలో సల్మంద వాయిస్ ప్రతిపాదిస్తున్నాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి అనేక దేశాల నుంచి రాజులు వచ్చి ఆయనతో సంధి చేసి వెళ్తున్నారు. వెళుతూ షేబా దేశపు రాణి ఉంటుంది, నీ సేవకులు ఎంతగా ధన్యులు అంటుంది. ఆ ఇంట్లో సేవ చేయటమే, సేవకుడిగా సేవ చేయటమే గ్రేస్. కాబట్టి సేవకులు అనేక మంది చేస్తుంటారు, అనేక గృహాల్లో చేస్తుంటారు. ఆయా గృహాల్లో చేసినప్పుడు ఆ సేవకులకు ఇచ్చే యోగ్యత
అది దేవుని కృప అనుకోండి. దేవునికి స్తోత్రాలు. మరలా ఒక ఉదాహరణ చెప్తాను. నేను ప్రతి వేళ వస్తాను ఇందిరాగాంధీ, ఆవిడకి ఒక జ్యేష్ఠ పుత్రుడు ఉన్నాడు రాజీవ్ గాంధీ. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇందిరాగాంధీకి లేదు. ఒక సేవకురాలు ఉంది ఆ ఇంట్లో, ఆవిడ అప్పుడే కనుంది, ఆవిడ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలిగిన శక్తి ఉంది. ఆ స్త్రీ ఆ రాజీవ్ గాంధీ అనే వ్యక్తి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చింది, తన కాలమంతా కూడా ఇచ్చింది. ఆ రీతిగా గ్రేస్ ని ఇప్పుడు ఎవరు అనుభవించారు? ఇందిరాగాంధీ అనుభవించింది, రాజీవ్ గాంధీ అనుభవించాడు. ఏ స్త్రీ అయితే ప్రైమ్ మినిస్టర్ దగ్గర సేవకురాలు వెళ్ళిందో ఆమె గ్రేస్ ని అనుభవించింది. దేవుని స్తోత్రాలు. దట్స్ కాల్డ్ గ్రేస్. ఆ కుటుంబము రాజీవ్ గాంధీ ఆవిడ పాలించిందని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నా కూడా సంవత్సరంలో ఆ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిగా వారం రోజులు ఆమె దగ్గర ఉండి సామాన్య కుమారుడాన్ని జీవించి ఆమెతో కాలం గడిపి ఆయన పనిలోకి ఆయన వెళ్ళే స్థితిని నేను స్టడీని చెప్పు. గ్రేస్ మనకు లేని దానిని దేవుడు అనుగ్రహించే స్థితి గ్రేస్. ఆ స్త్రీకి ఆ ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కృపని మనం అనుభవిస్తాం, అది దేవుని కృప అనుకోండి. మీరు ఏదో నా జ్ఞానం మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. ఆ గ్రేస్ ని మనం ఈ రీతిగా చూడాలి. మరి యొక్క మాటను చూడండి, యెషయా భక్తుడు చెప్తున్నాడు చూడండి, 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా 8:17వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యెహోవాను నమ్ముకుని నేను ఒకవేళ దేవుడు నీతో మాట్లాడట్లేదు, దేవుడి దర్శనాలు లేవు, దేవుని యొక్క వాక్యం చదవలేకపోతున్నావు, అదే బరువు చేయటం అంటే. దేవుని వాక్యం చదువుకుని నిద్ర వస్తుంది, ఫోన్లు వస్తుంది, వెళ్ళిపోతున్నాను, నాకు సమయం ఉండట్లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటే ప్రార్థన చేయి. ఏమంటున్నాడు ప్రార్థనలో చూడండి, ఏమంటున్నాడు చూడండి ప్రార్థనలో. నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదవటానికి నీకు టైం ఉండట్లేదు, నేను డిస్టర్బ్ చేస్తున్నారు, ప్రార్థన చేయడానికి డిస్టర్బ్ చేస్తున్నారు, నీవు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన కొరకు ఎదురు చూసే మనస్తత్వాన్ని, ఏంటి దేవుడు నాకు ఇలా జరుగుతుందని నువ్వు దేవుని అడుగు, మనస్సులో అడుగు, ఎదురు చూడు. God is going to do wonderful things. God is going to do wonderful things to you. God is speaking with us today. మరి యొక్క మాట ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా 14:22వ వచనము. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేయించున్నావు, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకవేళ వర్షం దాని దానికి కురుస్తుంది అనుకుంటున్నారేమో, ఆ వర్షాన్ని ఇచ్చేవాడిని నేనే అంటున్నాడు. మనం బయటకు వెళ్ళి చేయి పెట్టినప్పుడు ఇలా పెట్టి తుప్పలు పడుతుంటే వస్తువు ఉందా లేదా ఇంటికి వచ్చి చెప్పేవాడు పడుతుందండి. ఆ జ్ఞానము దేవుడు ఇచ్చాడా లేదనే జ్ఞానాన్ని మనకు కలిగి ఉండాలి అంటాడు. నీకు ముందే దాన్ని, నువ్వు ఇప్పుడు ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం, ఇప్పుడు మనం ఆక్సిజన్ పీలుస్తున్నాం అందరూ కూడా. ఆ స్థితి దేవుడు ఇచ్చాడు నీకు, అది దేవుడు ఇచ్చినది, దానంతా అదే వస్తుందని అనుకోకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సృష్టిని సృష్టించింది నేనంటున్నాడు, నీటినిచ్చింది నేనంటున్నాడు, గాలినిచ్చింది నేనంటున్నాడు, నువ్వు అనుభవిస్తున్నా నేను అంటున్నాడు దేవాది. కాబట్టి నీ దేవుని యొక్క క్రమాన్ని ఆయన చెప్పి, నేను కనిపెట్టుకొని ఉన్నాను స్వామి, నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేని కనిపెట్టుకొని ఉన్నట్టయినా చూడండి, నీవే ఈ క్రియను చేయించున్నావు, కాబట్టి నీవు నాకు రక్షణ ఆధారమైనటువంటి వాడివని నీ మనస్సుని ప్లాన్ చేయాలనగా, నీ మనస్సుని ఆయన కొరకు సిద్ధపరచుకోవాలి.
మనస్సు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో, మనస్సు బలహీనమైనది ఎప్పుడు కూడా కట్టే ఉంటుంది. ఎప్పుడు కూడా త్రాగబోతులు మాట్లాడతారు చూసారా, త్రాగబోతులు తాగుతూ అలవాటైన మాటలు వాడు మార్చలేమంటారు. మనస్సుకి సంబంధించినది అది. అది మనస్సు అలవాటు పడిందంటే మారటానికి ఇబ్బంది పడుతుంది. అలాగే దేవుడు నువ్వు కనుక నీ మనసులో స్మరణ చేసుకున్నావుంటే నీ మనస్సు వదిలిపెట్టదు, దేవునితో ఉండబట్టదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మీకా 7వ అధ్యాయము 7వ వచనము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకా భక్తుడు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. చిన్న ప్రవక్తల్లో ఉంటారు. అయినను యెహోవా కొరకు ఎదురు చూచెదను, కనిపెట్టి 4వ వచనం కూడా చదువు. ఏంటట? నా దేవుడు విరోధులు జరుగుతున్నాయి. ఇలానే బాగానే ఉంటారు, విరోధులుగానే జీవిస్తుంటారు. ఆ ప్రేమలతో కూడా ప్రిటెండింగ్ అంటారు, దాన్ని నటిస్తూ జీవిస్తుంటారు. అది అంతకుముందు ఎలా ఉండేది? ఆ నటన ఉండేది కాదు, ప్రేమలే ఉండేది. కాబట్టి ఆ స్థితి ఉన్న జీవితంలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే, నీకున్నటువంటి సమస్యల నుంచి నువ్వు విడుదల కావాలి అంటే, ఆయన కొరకు ఎదురు చూసి నువ్వు ప్రార్థించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. అదే రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం కొంతమందిని గురించి ధ్యానించాం. నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇస్తున్నటువంటి మరి యొక్క సత్యం ఏంటంటే, కీర్తనాకారుడు 25వ అధ్యాయము 3వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అవమానము నుండి స్వేచ్ఛనిచ్చే దేవుడు. షేమ్ అని ఇంగ్లీష్ మాట మనకు బాగా అంటారు, సిగ్గుకండి. ఇన్సల్ట్ అనే మాట కూడా మనందరికి తెలుసు. థ్రోన్ అవుట్ అనే మాట కూడా మనందరికి తెలుస్తుంది. భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి, నీ కొరకు కనిపెట్టి వాళ్ళు ఎవరు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని అర్థం. వయస్సులతో తేడా లేదు, లేకపోతే తమకున్నటువంటి ఆత్మీయతతో తేడా లేదు. ఎవడైనా కూడా ఆయన కోసం కనిపెడితే చాలు. ఆయన సిగ్గుపరచడు. అంటే నువ్వు ప్రక్కవాడితో ఛాలెంజ్ చేస్తే నా దేవుడు చేయగలడంటే ఆయన నీకు చేసి చూపిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. మరి ఒకటి కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి, 33వ అధ్యాయంలో మరి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జీవము నిమిత్తము నువ్వు ఎదురు చూసేవాడిగా ఉండాలి. జీవము నిమిత్తము. కీర్తనకారుడు 33వ అధ్యాయము 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అన్నారు. అంటే ఎల్ల వేళలా నడతలో ఆయన నీతోనే ఉంటాడు. ఆయన కోసం కనిపెట్టుకున్నట్టు నేర్చుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థనలకు జవాబు 40వ అధ్యాయము 1వ వచనము. కీర్తనలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంచుని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర సహనము. 2 గంటలు ప్రార్థన చేస్తాం, అయిపోయింది, నాకు ప్రోగ్రామ్ కాలేదు అనుకుంటా. సహనముతో చేయాలి, సహనం ఉండాలి. ఆయన నీకు ఏ సమయంలో ఏది అవసరం అది ఇస్తాడు. ఒకవేళ నువ్వు అనుకున్న సమయంలో నువ్వు అనుకున్నది ఇస్తే అది మళ్ళీ నీకు ఉండదు అని ఆయనకి తెలుసు. అందుకని ఎప్పుడు ఏ టైంలో నీకు కావాలో అది నాకు ఇస్తారు, అది నువ్వు పొందుతావు. కాబట్టి సహనం ఉండాలి నీ యొక్క జీవన క్రమంలో. యేసుని కనిపెట్టుకునే స్థితిలో ఆ కనిపెట్టుకునే మైండ్ సెట్ డెవలప్ చేసుకోమని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యెషయా 30:18 ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. 30:18 యెషయా భక్తుడు. కావున
మిమ్మల్ని కరుణింపవలె ఆయన నిలవబడి ఉన్నాడు. ఎటుగా ఆయన కరుణింపవలెనని నిన్ను కరుణించడానికి ఆయన కూర్చొని ఉన్నాడంట. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్ అని అర్థం. కాబట్టి ఆయన నిలవబడి ఉంటాడనే మాటను తెలుగులో ఇక్కడ రాస్తున్నాడు. అందుకని నిండు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పెద్దలు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసగా నువ్వు కనిపెట్టుకుంటే కూడా నీ కోసం కూడా దేవుడు నిలబడతాడు. దేవుడి స్తోత్రాలు. నీ దేవుడు కూర్చొని ఆశీర్వదించే దేవుడు కాదు, నిలవబడి ఆహ్వానించి నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1:4 ఒక సత్యాన్ని చదువు. పరిశుద్ధాత్మ అనే శక్తివంతమైన స్థితిని అనుగ్రహించినటువంటి దేవుడు. కనిపెట్టుకొని ఉండండి. God is going to award you today. God is going to award you. ఇలాగో ఆజ్ఞాపించను. ఏంటిదా? తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టారంట వాళ్ళు. వాళ్ళు కనిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు అనగా వేరొక ఆదరణకర్తను పంపారట. వేరొక ఆదరణకర్తను పంపినప్పుడు వారందరూ కూడా నూతనమైన అనుభవాలతో కూడిన దైవత్వంతో కూడిన ఆత్మలు కలిగి ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు ఏ క్రియలు చేసి ఆ క్రియలు చేసి శక్తిని నీకును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. కనిపెట్టడమే నీకు చేత కావట్లేదు, పొందడానికి నీకు మనసు లేదు కాబట్టి నువ్వు పొందలేకపోతున్నావు. నీ దేవుడు సజీవుడైన దేవుడు, నీ కొరకు నిలవబడి ఆశీర్వదించే దేవుడు. ఆయన పేదరికాన్ని చూడడు, రిచ్నెస్ చూడడు, జ్ఞానమును చూడడు, అజ్ఞానమును చూడడు. నీ భక్తిని, నీ కనిపెట్టే మైండ్ సెట్ ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. లూకా 12:36 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. లూకా 12:36. హల్లెలూయా, హల్లెలూయా. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినో అది అతని వరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండేది. రెండవ రాకడ కొరకు, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసే మనస్తత్వం కూడా మీకున్నా. ఆయన నీ కొరకు రాబోతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రొఫెసీస్ అన్ని చూస్తున్నారు. ఎలాగ తెగుళ్ళు వస్తున్నాయో, ఎలాగ సృష్టి మీద ఆ పరిస్థితులు ఉన్నాయన్నీ బైబిల్ గ్రంథంలో రాసినవి. నిన్న ఇండోనేషియాలో బ్లడ్ వర్షం పడిందని వైరల్ గా అందరికి వాట్సాప్ లో వచ్చినాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, ఆ యొక్క సముద్రములు రక్తముతో కుళ్ళిన వాసనతో రక్తంతో ఉంటాయని దేవుడు రాసేసాడు. ఎప్పుడు వాడు చూసి నేను అందరూ వైరల్ గా చెప్పుకున్నారు. కాబట్టి అతి సమీపముగా ఉన్నది దేవుడు రాకడని కూడా మీరు కనిపెట్టుకోవాలండి. అనగా దేవుని సన్నిధిలో ఉండటము, మనం ఈ జీవితం జీవించడం అనేది దేవుడికి ఇష్టం లేదు. అసలు మనం ఇలా ఉండటం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఈ కష్టపడటం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఆయనతో ఉండి ఆయనతో ఆనందించటమే. ఇప్పుడు మనం ఆనందిస్తున్నది కొద్దిది. నువ్వు 100% ఆనందంతో రేపు ఉండబోతున్నావు. రెండవ రాకడలో శ్రమలు లేవు, కష్టములు లేవు, వేదనలు లేదు, పనులు లేవు. దేవుని స్తుతించి అక్కడ జరిగేది. ఆహారం కొరకు ఎదురు చూసే స్థితి లేదు. Everything will be provided to you in the light of Jesus. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటూ వస్తున్నాను. ఎఫెసియన్స్ 3:16. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనియు ప్రార్థించుచున్నాను. మనకి కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఏంటంటే పరిశుద్ధత అల్టిమేట్. పరిశుద్ధత కొరకు మనం ప్రయత్నం చేద్దాం. మన అంతరంగ పురుషుడిని ఒకసారి ప్రశ్నిద్దాం. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడిని ప్రశ్నిద్దాం.
ఆయనకి అన్ని తెలుసు. మనం అంటే ఏంటో ఎదురు చూస్తున్నావో తెలియదు, తెలుసు. లేకపోతే ఎదురు చూడకుండా సరేలే అంటున్నావో తెలుసు. ఆయన అన్ని తెలిసి ఆయనకి తెలియజేసే అంతరంగ పురుషుడు. మనం నటించేది కూడా ఆయనకి తెలుసు. అనగా దేవునికి సమాచారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవు అంతరంగ పురుషుని ఏం చేయమంటున్నాడంటే, చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. యేసు క్రీస్తు వారు మీ హృదయంలో నివసించాలి. అది ఫండమెంటల్. మన హృదయంలో ఏదో ఉండకూడదు, ఏదో ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది మన ఇంట్లో పరిస్థితులు బట్టి. లోకరీతిగా ఆయన వద్దలేదు. నన్ను కలిగి ఉన్నాడు, ఇవన్నీ నేను ఇచ్చుకుంటాను మీకు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 4:16 వేరొక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 4:16. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. That's what God is asking us today. మన అవుటర్ వరల్డ్ లో ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఇబ్బంది పడినప్పటికీ దినదినము నీ నూతనమైన ఆత్మీయతో కూడినటువంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఎవల్యూషనరీ అంటారు. అంటే రోజు రోజుకి. రాడికలిజం అంటే, రాడికల్ అంటేనేమో ఇమ్మీడియట్ గా. రెవల్యూషనరీ. ఎవల్యూషన్ అంటే దినదినము అనగా రేపటికి ఉపయోగిస్తాడు, మరుసటి రోజుకి డెఫినెట్ షూర్ అనమాట. అది నువ్వు పొందాలి. రేపటిలో నీ ముఖంలో తేజస్సు మారిపోవాలి. మీ అందరికీ తెలుసలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తున్నప్పుడు మీ యొక్క ముఖ తేజస్సు ఎలా ఉంటుంది తెలుసా? చూసినే కనిపెడతాను. నేను దూరంగా చూసినాడు. నేను ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. వేరే విషయం మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ లో ఆయన ఏదో అట్లా అన్నాడు. నేను వస్తాననేటప్పటికి ఆయన లేచి దండం పెట్టి నన్ను గేట్ దగ్గరికి వచ్చి పంపించాడు. దేవుని స్తోత్రాలు చెప్పాలి. ఆశీర్వదించి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పాలి. God is such a great God. You can enjoy the power even with your officers, even with the people who do have the strength in this world. నీలో చేంజ్ రావాలి, నూతన పరచబడే చేంజ్ రావాలి. దేవుడు కొరకు ఎదురు చూడు. అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తాడు. కృపను నీతో సిద్ధీకరణ చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాట చదువుకొని ముగించుకుంటున్నా. 2 కొరింథీ 12:19. 12:9. అందుకు నా కృప నీకు చాలును. ఏంటట? నా కృప నీకు చాలును. ఏంటట? నా కృప నీకు చాలును. ఏంటట? నా కృప నీకు చాలును. అందరూ నాకు చాలండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చివరి మాట మన సంఘంలో చాలా మందికి ఇబ్బందికరమైన స్థితులు ఉంటాయి కుటుంబాలు. ఈ పరిస్థితి ఏంటంటే, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అలాంటి మీకు ఏర్పడినటువంటి మీ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, చుట్టుపక్కల వారి ద్వారా మీరు సంతోషించండి. కృప విస్తరింపబడుతుంది. దేవుని స్తోత్రాలు. కృప విస్తరింపబడుతుంది. ఆత్మశక్తి మీ అందరికీ కూడా సిద్ధీకరింపజేసి నూతన మీద నింపబడను గాక. ఆయన కొరకు దినదినము ఎదురు చూడండి. ఆమేన్.
దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ప్రభు రాత్రి భోజన సంస్కారము, దేవాతి దేవుని యొక్క శరీరము, దేవాతి దేవుని యొక్క రక్తము అనే మాటని ముందు ప్రిఫిక్స్ అఫిక్స్ ఉన్నారు. పరిశుద్ధమైన శరీరము, నిష్కళంకమైన రక్తము స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉన్నాం. కనిపెట్టుకుని ఉన్నాం. మనం సంస్కారం కనిపెట్టుకుని ఉన్నారా? దేవాతి దేవుడు ఆయన స్వాతంత్ర్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రాలు. నిర్మించిన వాక్యము స్థిరపరచబడి ఆశీర్వదకరంగా మీ జీవితంలో మార్చబడేది కాక. కొరింథీ పత్రికలో ఉన్న మాటను మనం చదువుకుంటూ వస్తున్నాం. 1:20. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి రక్షింపబడినటువంటి మనము, వాక్యముతో పరిశుద్ధపరచబడుతున్నటువంటి మనము ఇప్పుడు ఆయన స్వరూపంలోకి వెళ్ళబోతున్నాం. దేవుని స్వరూపం మనకు రాబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో జీవించబోతున్నాడు. కాబట్టి అట్టి క్రియ నీకు ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో నువ్వు పరీక్షించుకో. దేవుని ఎదురు చూసే మనస్తత్వం పూర్వం లేదు స్వామి నాకు. ఇదేనా వాక్యం ద్వారా నాకు దేవుడు తెలియజేసావు కదా, నేను ఎదురు చూసే స్థితి నాకు ఇవ్వు, అందుకని నన్ను క్షమించు. మొట్టమొదటి దినాల్లో నేను బాగా ప్రార్థిస్తున్న రోజుల్లో ఎక్కువ సమయం గడిపాను, ఇప్పుడు గడపలేకపోతున్నాను. క్షమించు స్వామి, నీవు నాతో ఉంటే చాలు, ఈ లోకాన్ని జయిస్తానని దేవునితో మాట్లాడు. దేవుడు ఒక శక్తివంతమైన కార్యం ఈ దినాన నీతో నాతో మాట్లాడి అనుగ్రహించబోతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడి యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఇదిగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి శక్తివంతమైన స్థితిని బట్టి ఆయన యొక్క శరీరము, రక్తము నిమిత్తము దీని దాసుడు కృపా